సుహాస్ గారిది ఏ భగవంత్ మూవీ రివ్యూ అండి. అయితే మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 14 minutes. అయితే మూవీ చూసినట్లయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా వాళ్ళ నాన్న బిజినెస్ టేక్ ఓవర్ చేద్దాం అన్నట్టు మనకి చూపిస్తారు హీరో గారు సుహాస్ గారు. తన ఫాదర్ వచ్చేసి నరేష్ గారు. అయితే ఫస్ట్ హాఫ్ అంతా ఏంటంటే ఏం బిజినెస్ చేస్తారు, నుంచి టేక్ ఓవర్ చేద్దాం, దాన్ని ఎలాగోలాగా ఏదో ఒక రోజు మనం ఆ బిజినెస్ నడపాలి అన్న ఒక ఉద్దేశంతో ఉంటారు. ఆ బిజినెస్ నడిపారా లేదా, అసలు ఆ బిజినెస్ ఏంటి అనేది ఫస్ట్ హాఫ్లో చూపించారండి. అదైతే బాగుంది, చాలా నీట్గా. ఫస్ట్ హాఫ్ అయితే అసలు కూల్గా అలా సరదాగా వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ వచ్చేసేసరికి అంతా నార్మల్ అయిన ఎమోషన్. కొన్ని కొన్ని మూవీస్ని నరేష్ గారు ఆయన ఇమిటేట్ చేసినట్టు ఒక స్పూఫ్ టైప్లో తీశారు కొన్ని కొన్ని సినిమాలు. మన నాని గారి సినిమా ప్యారడైజ్ కూడా రిఫరెన్స్ అనిపించింది. అంటే సెట్ అవ్వలేదు కానీ సరదాగా కామెడీ అనిపించింది నాకు. అక్కడైతే అరే ఫన్నీగా క్రియేట్ ఇన్నోవేటివ్గా ఉంది, ఫన్నీగా ఉంది చాలా అనిపించింది. అక్కడైతే సెట్ కాకపోయినా పర్లేదు, ఎందుకంటే నరేష్ గారు చేశారు కాబట్టి అది బాగా ఫన్ జనరేట్ అయింది. ఇమిటేషన్ కుదరలా, కుదిరితే ఇంకా ఫన్ జనరేట్ అయ్యారు, ఇంకా కుదరక ముందు అంత ఫన్ జనరేట్ అయింది. అయితే మొత్తం అంతా ఫాదర్కి సన్కి జరిగే సిచ్యువేషనల్ ఎమోషనల్ మూమెంట్స్ అన్నీ కూడా కొంచెం ఎక్కడో చిన్న టీయర్స్ తెప్పించాడు అనిపించింది సెకండ్ హాఫ్లో. అంతా బాగుందండి. బిజినెస్ తెలుసుకున్నారా లేదా, అయితే బిజినెస్ తెలుసుకున్న తర్వాత ఏం జరిగింది అన్నట్టు మనకి మూవీలో చూపించారు. సుహాస్ గారు యాక్టింగ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి. ఇంకోటి మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలు చెప్పనే అసలు సిచ్యువేషన్ దగ్గర కొట్టారు. ఒక పాట ఉంటుంది, ఆ పాట కూడా చాలా బాగుంది. ఫస్ట్ సాంగ్ అదే సుహాస్ గారు చేశారు. అదైతే ఎక్సలెంట్గా ఉంది. అసలు మ్యూజిక్ పరంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. సినిమా కూడా చాలా డీసెంట్గా ఉందండి. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా బోర్ కొడుతుందన్న ఫీల్ ఎక్కడ రాలి, అసలు బోర్ కొట్టదండి. మాటలు చెప్పండి, మనం టికెట్ పెట్టిన దానికి వర్త్ అని చెప్పాలి. అందరికీ వచ్చిన పాత్రలు అందరూ కూడా ఎక్సలెంట్ చేశారు. వెనల్ కిషోర్ గారు వచ్చినప్పుడు కూడా అక్కడ ఫన్ జనరేట్ అయింది. తర్వాత మనకి తెలిసిన అమృతంలో ఉంటారు కదా ఆయన యాక్టర్, ఆయన కూడా ఉన్నారు. ఆయన కూడా 2-3 డైలాగ్ వేసి అక్కడ కూడా మంచి ఫన్ జనరేట్ అయింది. సరదాగా వెళ్ళిపోయింది. కొన్ని ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా కొన్ని బిజినెస్ అడ్వైజులు ఇవ్వడం, బిజినెస్ ఎలా రన్ చేయాలి, ఇలా పబ్లిసిటీ చేసుకోవాలనేది కొంచెం చూపించారు. పర్లేదు, బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా కూల్గా వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషనల్ యాంగిల్లో తీసుకెళ్ళి కామెడీ కూడా కలిపారు. 2 కూడా వర్కౌట్ అయినాయి. సినిమా అయితే కంపల్సరీ ట్రై చేయండి. మీరు పెట్టిన డబ్బులకి ఖచ్చితంగా వర్త్. ఫ్యామిలీ ఎంటర్టైనర్. కానీ ఏంటంటే కొంచెం ఫస్ట్ హాఫ్లో కొంచెం ఏంటంటే ఫ్యామిలీ చూడలేనంత కాదులే, కానీ ఏంటంటే కొంచెం పిల్లలు అవాయిడ్ చేస్తే బెటర్. మరి చిన్న పిల్లలు అవాయిడ్ చేస్తే కొంచెం బాగుంటుంది నా ఒపీనియన్. కొంచెం పోర్షన్ మహా అయితే ఒక 20 minutes 25 minutes ఉంటుంది ఫస్ట్ హాఫ్లో. అది కొంచెం స్కిప్, అంటే అది ఉన్నంతసేపు పిల్లలు లేకపోతే బెటర్. మ్యాక్సిమం అయితే వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ ఇలాంటివి వెళ్తే కూల్గా చూడొచ్చు మూవీ. అది అంత అడల్ట్ ఫుల్గా ఏమి చూడలేనంత 18+ కంటెంట్ ఏం లేదు. కూల్గా ఉంది, డీసెంట్గా ఉంది. ఆ బిజినెస్ రివీల్ అయిందా లేదనేది ఫస్ట్ హాఫ్లో చూపిస్తారు. సెకండ్ హాఫ్లో ఎమోషనల్ అంతా సరదాగా వెళ్ళిపోయింది. క్లైమాక్స్ కూడా డీసెంట్గా ఇచ్చారు. ప్రతిదీ కూడా కొన్ని సిచ్యువేషన్ మనమే కనెక్ట్ అయిపోతాం. వెనల్ కిషోర్ గారు కానీ, తర్వాత మన శ్రావణి ఏదో ఉన్నారు యాంకర్గా చేస్తారు, ఆమె కూడా చాలా బాగా చేశారు. ఒకనొక సిచ్యువేషన్ ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు ఒక ఇన్వాల్వ్మెంట్ వచ్చేది మనకి. అరే భలే చేశారు కదా, వీళ్ళే హీరోయిన్ అనే ఫీల్ కూడా వచ్చింది ఆ సిచ్యువేషన్లో. అది మటుకు బాగా నచ్చింది నాకు. యాక్టింగ్లో అయితే అందరూ కూడా ఇన్వాల్వ్ అయిపోయారు. చాలా బాగుందండి, కంపల్సరీ ట్రై చేయండి. అయితే దీనికి రేటింగ్ వచ్చేసి 5కి ఒక 3 ఇవ్వచ్చండి. సినిమా అయితే బాగుంది. అయితే నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.